ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాము. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ చరణంలో ఈ యొక్క మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుడు తన ప్రజలపై తన దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు. మనము ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మన యొక్క దీనస్థితిలో మనకు ఆలోచనకర్తగా దేవుడు ఉంటాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు, మరి నిర్గమాకాండము 18వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఈ మాటలు మోషేతో చెలవిస్తున్నాడు. తన మామయ్య అయినటువంటి ఇత్రో మోషేతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షంన నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాక్యములను దేవుని యొద్దకు తేవలను అని మోషే మామయ్య ఇత్రో మోషేకు హితోపదేశం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మోషే ఒక్కడు నిలబడి దేవుని ప్రజలకు న్యాయం తీర్చుట చాలా భారముగా ఉంటుందని 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని, మరి లంచగొండలు కాని వారిని, సామర్థ్యం గల దైవభక్తి కలిగినటువంటి సత్యాసక్తి కలిగిన వారిని ఏర్పరచుకోమని మరి మోషేతో ఇత్రో మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇలాంటి ఆలోచనకర్తలు నేటి దినాల్లో మనకెంతో అవసరమై ఉంటున్నారు. ప్రభువే మనకు ఆలోచనకర్తగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. దావీదు తన జీవితంలో సమస్తం పోగొట్టుకొని సహాయకుడుగా దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు చక్కటి ఆలోచన చెప్పి నడిపించినాడు. నీవు వెళ్ళుము, అమాలేకీయులను మరి నేను హతము చేసి నీకు సమస్తాన్ని అప్పగించదనని 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనములో దేవుడు సమస్తాన్ని దావీదు రక్షించనని వాగ్దానం ఇస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఏదైతే పోగొట్టుకున్నావో ప్రభు సన్నిధిలో దాన్ని ప్రార్థన చేసినప్పుడు దావీదుకు ఆలోచన చెప్పి రక్షించిన దేవుడే నీకు కూడా ఆలోచన చెప్పి నిన్ను కూడా సంరక్షించి సమస్తాన్ని కాపాడేవాడుగా ఉంటాడు. అలాగ నీ జీవితంలో ప్రభువు నీకు సహాయం చేసి నడిపించును గాక.